మాట్లాడినా, నువ్వే పదం పలికిన 2 పదాలు అంటే ఈ పెదాల్లోంచి ఏమొస్తుంది? విషయం, సర్ప విషయం, ఇంకా జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ వచనములు మనకి విలువైన సంగతి. సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము కనుక సమాధి ఎలా ఉంటుందో ఆ వెళ్ళిపోయే మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అంటే కనుక నీవు సమాధిలాగా ఉండకూడదు. పైకి సున్నం కొట్టినట్టు తెల్లగా కనబడి లోన కంపుతో ఉన్నట్టు నీ జీవితం అలాగా ఉండకూడదు. బాహ్యము సిరిగిపోయిన వస్త్రాలతోటి కుళ్ళిపోయిన దేహంతో ఉన్న యోబులాగా ఉన్నా పర్లేదు. తింటాకి తిండి లేకుండా, ధరించడానికి వస్త్రం లేకుండా బీదలాసరిలాగా ఉన్నా పర్లేదు. వారి అంతరంగాలు ఎలా ఉన్నాయంట? సమాధుల్లాగా లేవు. సమాధుల్లాగా లేవు. దేవునికి ఇష్టమైనవిగా, దేవుడు అనుకున్నట్టుగా ఉన్నాయంట. అందుకనే ఈ భూమి మీద ఏ భోగము లేని లాజరును తీసుకెళ్ళి పరలోక సాధ్యంలో పరలోకానికి సాదృశ్యమైన అబ్రహాము రొమ్మునిచ్చేశాడు కదా. ఈ భూమి మీద సమస్తం కోల్పోయి శరీరం అంతా కుళ్ళిపోయి ఓ పక్కన కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే అయిపోయింది అనుకున్నప్పుడు 2 ఆశీర్వాదంతో యోబును మరలా ఊరి దేశంలో నిలబెట్టేశాడు. ఎందుకు అంటే కనుక వారి అంతరంగం వారిని అపవిత్రపరచలేదు, వారి మాటలు వారిని అపవిత్రపరచలేదు. సమస్తం కోల్పోయి సొంత భార్య వచ్చి చావరా అని చెప్పినప్పుడు కూడా మేలుని అనుభవించాలా, కీడుని అనుభవించకూడదా అని దేవునికే మహిమని చెప్పారు తప్ప తింటాకి లేకపోయినా ఆ ధనవంతుడు పట్టుకెళ్ళి ఆ డస్ట్బిన్లో ఆ కుప్పతొట్లో పాడేసిని అన్న ఆ ముక్కలు ఏరికినన్నా తిన్నాడేమో తప్ప దేవునికి అవమానం తెచ్చే దొంగతనం చేయలేదు. తిండి కోసం చచ్చిపోయినా పర్లేదు, ఈ ముక్కలు దొరకపోయినా అని అలాగే బతికెడతారు. అందుకనే బాహ్యంగా వారు నీచంగా కనపడ్డా, బాహ్యంగా వారు కురుపులతో కుక్కలు నాకేలాగా కనపడ్డా, అంతరంగం ఎరిగిన దేవుడు వారిని తీసుకెళ్లి ఒకరిని పరలోకంలోని భూమి మీద ఉన్నతమైన ఆశీర్వాదంతో ఉంచాడు. వారి కంఠము తెరిచిన సమాధిలాగా లేదు, వారి నోరుతో ఇచ్చకములు ఆడలేదు. మరి నా జీవితం అలా ఉంటే వారిని ఆశీర్వదించినట్లు, వారికి పరలోకం ఇచ్చినట్టు ప్రభు మనకెవడా? పక్షపాతం లేని దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? మనలో అటువంటి చేదైన వేరులు ఏమైనా ఉంటే, అటువంటి సమాధి సంబంధమైన ఏదైనా ఉంటే కనుక సరి చేసుకోండి. అటువంటి కంపు వచ్చే జీవితం కాకుండా దేవునికి ఇష్టమైన విడుదలగా మరొక మాట చెప్పి వాక్యం ముందుకు 11వ వచనం చదవండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? ఆశ్రయించిన వారు, ధనాన్ని నమ్ముకున్న ధనవంతుడు ఏమైపోయాడు? నరకములో యాతన పడుతూ కదా, యాతన పడుతూ ఉన్నాడు. ఆ మాటతో తప్ప తర్వాత యోబు భార్య గురించి రాయబడలేదు. అవసరమైతే ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య గురించి అయినా రాయబడింది, కానీ యోబు భార్య గురించి మరలా రెండోసారి రాయబడలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు అలా ఉంటే కనుక నీ ప్రస్తావన విన్న తర్వాత కూడా ఇలాగే ఉంటే ఇంకా నీకు ముగించబడతారు. పరలోకం ఉండదు. ఇంకా మనం సూటుగా వెళ్ళిపోతే కనుక ప్రభు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కానీ పరలోక సంబంధమైనది కానీ నీకు ఉండదు. ఇందాక ముందు చెప్పుకున్నాం కదా, అని అంటాక మీరెవరో అన్నట్టు ఉంటే కనుక మీ ఇష్టం. ధనవంతుని ఎవరో ఏమనలేదు. మరి సొంత కదంటరా, అలా ఎక్కువైపోయి ఆ కుప్పల్లో పాడైపోతే, ఆ డస్ట్బిన్లో పాడైపోతే నీ గొమ్మ ఎదురుగానే ఆ కూర్చుని నిత్యము దేకుతూ తిరుగుతూ ఉన్నాడు కదా, ఆధారిగా ముద్దట్టొచ్చు కదంటరా అని తోటి ధనవంతులు అని ఉండొచ్చు, లేకపోతే వాడికి కూడా ప్రేరేపణ వచ్చి ఉండొచ్చు. కానీ పెట్టాడా అన్నది లేదు. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించాడు, నా ఇష్టం, నేను సంపాదించుకున్నాను అన్నాడు. తినరా బాబు అని దేవుడు కూడా అన్నాడు. నైట్ అయిందంట, పగలంతా ఇలా విరవేయదు కదంటరా, మరి తీసేసుకుంటున్నాను అన్నాడు. నీ పని అయిపోయింది అన్నాడు. ఏమైపోయింది? సంపాదించిందంటే ఏమీ లేదు. నా ఇష్టం అనుకుంటే కనుక నీ ఇష్టమే దేవుడు అవుతుంది. తర్వాత మన ప్రస్తావన ఉండదు. వేళ ఉంటే కనుక ధనవంతుని అనేక పర్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎక్కడున్నాడని? నరకంలో. నా ప్రస్తావన అలా ఉండకూడదు. నిత్యము ఆరాధించే దేవదూతలతో నీవు నేను కూడా ఉండాలి. అందుకనే మనకు ఆయుష్ని దేవుడు పొడిగిస్తూ వస్తున్నాడు.
అందుకనే ఇంకా నువ్వు భూమి మీద నూకలను పెంచుతున్నాడు. అందుకనే మన ముందు అనేక మంది వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా భూమి మీద కొనసాగిస్తున్నాడు. ఎందుకు అంటే కనుక సర్ప విషయం లాంటి విషయం చిమ్ముతావని కాదు, సమాధి పోలిన హృదయంతో ఉంటావని కాదు, నీ కంఠంతో అటువంటి ఇచ్చకమైన మాట్లాడుతూ సమాధి పోలిన సంబంధమైనవి చూపిస్తావని కాదు, మార్చుకుంటావని ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చేయగలమా ఉండగలమా అంటే కనుక ప్రభు చెప్తున్నాడు 11వ వచనంలో, నన్ను ఆశ్రయించి సంతోషిస్తా. లాజరు తింటాకి లేదని ఉన్నాడు కానీ బాధపడినట్టు రాయబడలేదు. రాయబడిందా? లేదు. ఒకవేళ మనకు అటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు సంతోషిస్తాం. చనిపోతున్నా, దేవుని స్తోత్రం. ఇంకా చంపేస్తాము అని చెప్పినా కానీ సంతోషించారు తప్ప అపోస్తులు బాధపడినట్టు ఎక్కడ కూడా లేదు. బండ్లు వేసి బిగించారు, స్పృహపోయేలాగా కొట్టేశారు. మెలకు వచ్చిన సమయంలో దేవుణ్ణి ఆరాధించారు తప్ప నిన్ను కలిగి ఉన్నందుకు ఈ దెబ్బలు ఎందుకని ఎక్కడా బాధపడినట్టు. ఎందుకంటే దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావిరోధనాపదల సహాయుడై దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు. 11వ వచనంలో మనం చదువుతాం. మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉన్నవారి జీవితాలు ఎలా అయినాయో నేర్చుకున్న మనము కూడా ఎల్లప్పుడూ జాయ్ అండ్ అగైన్ జాయ్ అంటే సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి అని చెప్పిన మాట నా జీవితంలో మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే కనుక ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్తున్న మాటను మనం ధ్యానం చేస్తున్నట్టు కొన్ని మాటలు చూసుకునే వాక్యాన్ని ముగించుకుందాం. చదువు మరొకసారి అన్నమాట 11వ వచనం. ఆయన్ను ఆశ్రయిస్తే కనుక అందరూ, ఎంతమందికి మాత్రమే లిమిట్ ఉందని లేదు, ఎంతమంది మాత్రమే పడతారు పరలోకంలో లేదు. ఎంతమంది అయినా, ఏ జాతిలోనైనా, ఏ ప్రజల్లోనైనా నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి, లేకపోతే ఈ లోక రక్షణార్థమై శిశువుగా పుట్టిన రక్షకుణ్ణి, లేకపోతే లోకులందరూ రక్షింపబడాలని ప్రాణం పెట్టిన ఆ ప్రభుని ఎందరు ఆశ్రయిస్తారో, నీ నామమే శరణమని ఎందరైతే ఆయన శరణం తెచ్చుతారో వారందరికీ భూమి మీద పరలోకంలో ఏముంటదంట? సంతోషం. నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా నిత్యము కూడా ఆయన్ని ఆశ్రయించేవు కనుక శరసాల్లో ఉన్న ఆనందం, శిక్షలోకి వెళ్తున్న ఆనందమే. నీ ఆనందం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. కొరడాలతో కొడతా ఉంటే సంతోషిస్తున్నారేంట్రా, చంపేస్తామని సిలివేస్తామని చెప్పినా కానీ భయం లేకుండా సంతోషిస్తున్నారంటే అని వాళ్ళనుకుంటారు తప్ప నీవు ఆనందించే ఆనందం నీకు మాత్రమే తెలుస్తుంది, నీ సంతోషం నీకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు అంటే కనుక నువ్వు ప్రభుని కలుగును. నీ సంతోషం అంతా ఎక్కడ ఆలోచిస్తుంది అంటే కనుక ఇప్పుడు ఏమైపోయినా నేను పరలోకంలో యుగయుగాలు ఆయనతో పాటు నేను ఉంటాను. లోకంలో ఉన్న సంతోషము దేవుల్లో ఉన్న సంతోషం లోకంలో ఉన్న సంతోషం ఏంటి? అంతే. నువ్వు పత్తి కట్టుకో, పత్తి ధరించుకో, కొత్తది కట్టుకో, ఎంతసేపు కొత్త అని చెప్తుండే. ఎందుకంటే పాత అయిపోతుంది కాబట్టి మళ్ళీ నిన్ను కొత్త దానికి మళ్ళించటానికి. పండగ వచ్చిందనుకో, కట్టుకున్నప్పుడు సుందరంగా నీ ఇంటికి మళ్ళీ ఏం చేస్తాం? అబ్బాయి పాతగా కనపడకూడదని తెల్ల రంగులు వేస్తాం. పోయిన సంవత్సరం ఎన్నిసార్లు కట్టేసామని ఆ బీరువాలో పెట్టిన మడతలు అలాగే ఉంటాయి. కానీ నీ దృష్టిలో అది పాతది అయిపోయింది, మళ్ళీ కొత్తదే కొనేసుకోవాలి. దుష్టుడు కలిగించేది అంతా కూడా నీకు కొత్తది అని చెప్తాడు. అంతే. వాటిలో సంతోషము లేదు. ఎందుకంటే మరుసటి క్షణమే నువ్వు ఇప్పిన తర్వాత ఏమైపోయింది? నీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అది ఏమైపోయింది? పాతే మరుక్షణమే. అందుకని పరలోకంలో పాతదనేది ఏమన్నది. నీ సంతోషం పరిపూర్ణము అవుతుంది. దేవుళ్ళు ఉంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషిస్తూనే ఉంటావు.
చదువు కింద మాట.